హైదరాబాద్ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదైంది. అధికారంలో ఉన్నప్పుడు అక్రమ కేసులు పెట్టి వేధించారని సిద్దిపేటకు చెందిన గదగోని చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు మాజీ మంత్రితో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావు ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన హరీష్ రావు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అధికారంలో ఉన్నప్పుడు అక్రమ కేసులు పెట్టి వేధించారంటూ సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ డీలర్ గదగోని చక్రధర్ గౌడ్ ఫిర్యాదు ఆధారంగా హరీష్ రావు సహా ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు రాధాకిషన్ రావు ఇతరులపై కేసు నమోదు చేశారు. 2022లో తమ ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ ద్వారా సిద్దిపేటలో ఆత్మహత్య చేసుకున్న 100 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున ఆర్థిక సాయం చేయాలని భావిస్తే పోలీసులు అనుమతి ఇవ్వలేదన్న చక్రధర్ గౌడ్ 2023 మార్చిలో రైతు కుటుంబాలకు చెందిన 150 మంది భర్తలు కోల్పోయిన వితంతువులకు 1,00,000 రూపాయల చొప్పున పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సహా ఏ ఇతర రాజకీయ నేతలను ఆహ్వానించలేదని వివరించారు. అప్పటి నుంచే తనపై కక్ష పెంచుకున్న హరీష్ రావు ఇలాంటి సేవలు ఆపకుంటే చంపేస్తామని బెదిరించారని, ఓ పరిశ్రమను ప్రారంభిస్తే అనుమతులు లేవని అరెస్టు చేయించి జైలుకు పంపారని తెలిపారు. బెయిల్పై విడుదలైన తర్వాత తనకు తన భార్యకు కూడా బెదిరింపులొచ్చాయని, తర్వాత పంజాగుట్టలోని తన కార్యాలయానికి మఫ్టీలో వచ్చిన పోలీసులు తనను కస్టడీలో తీసుకుని టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఎదుట హాజరుపరిచారని చక్రధర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో హరీష్ రావు ఆగ్రహంతో ఉన్నారని, వెంటనే బీఆర్ఎస్ లో చేరారని పోలీసులు తనపై ఒత్తిడి చేశారని వివరించారు. తర్వాత సీసీఎస్ పోలీసులు తనపై మరో 2 కేసులు పెట్టారని తెలిపారు. తాను ఉపయోగించిన ఫోన్ను స్వాధీనం చేసుకుని జైలుకు తరలించారని, బెయిల్ పై విడుదలైన తర్వాత నుంచి తన ఫోన్ ట్యాప్ అయినట్లు యాపిల్ సంస్థ నుంచి మెయిల్స్ వచ్చాయని వెల్లడించారు. తన ఫోన్ ట్యాప్ చేయడం సహా బెదిరింపులకు పాల్పడినందుకు హరీష్ రావు, రాధాకిషన్ రావులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు 120B 386 409 506 రెడ్ విత్ 34 ఐపీసీ 66 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. సీఎంకు చేతనైంది ఒక్కటే, తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడమని ఆక్షేపించారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో కేసులు నమోదు చేయించిన సీఎం ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టించారని పేర్కొన్నారు. సీఎం 2 నాల్కల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక మరో తప్పుడు కేసు పెట్టించారని హరీష్ రావు అన్నారు. 1,00,000 తప్పుడు కేసులు పెట్టించినా ప్రజా కోర్టులో ప్రజా తీర్పుతో ముఖ్యమంత్రికి తగిన శిక్ష పడేంత వరకు ప్రశ్నించడాన్ని ఆపబోనని స్పష్టం చేశారు.